హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిందటి షార్ట్ వీడియోలో అభ్యసించిన తర్వాత వ్యక్తులలో స్మృతి విస్మృతి శాతాలు అని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను కదండి. దానికి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్దామని ఈ షార్ట్ వీడియో చేస్తున్నానండి. ఆ టిప్ ఏంటంటే, స్మృతి విస్మృతి శాతాలు ఉంటాయి కదా, ఈ శాతాలు ఇవి గుర్తుపెట్టుకోవటం కష్టం కదా. కొంచెం అంటే కొత్తగా చదివే వాళ్ళకి కొంచెం కష్టం కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఇవి గుర్తుంటే ఇవి గుర్తుండవు, ఇవి గుర్తుంటే ఇవి గుర్తుండవు, లేకపోతే వీటిలోంచి వీటిలోకి వెళ్ళిపోతారు, వీటిలోంచి వీటిలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటి అంటే, ఆ టిప్ ఏంటంటే, ముందు మీరు ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈ ఒక్క లైన్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈ లైన్ ఈజీగా గుర్తుండిపోతుంది. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 47% అని చెప్పాను కదా, విస్మృతి 47% అని చెప్పాను కదా నేను. ఇప్పుడు 100లోంచి 47 తీస్తే ఎంతండి? 53గా. అలాగే 100లోంచి 50 తీస్తే ఎంత? 50 కదా. అలాగే 100లోంచి 66 పోతే 34. అలాగే 100లోంచి 72 పోతే 28%. అలాగే 100లోంచి 75 పోతే 25%. అలాగే 100లో నుంచి 80% పోతే 20%. ఈ విధంగా మీరు ఈ ఒక్క లైన్ కనుక గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీరు అన్నిటిలోంచి 100లోంచి ఇవి తీసేసేయండి. ఇవి తీసేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఈ స్మృతి శాతాలు గుర్తొచ్చేస్తాయి. 100 ఎందుకు తీసేయాలి మేడం అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకునేవన్నీ శాతాల్లో ఉన్నాయి కదా. శాతము అంటేనే 100 అని కదా అర్థము. సో కాబట్టి 100లో నుంచి 47 తీసేస్తే 53% వస్తుంది. అలాగే 100లో నుంచి 50% తీసేస్తే 50% వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా 100లో నుంచి తీసేస్తే మీకు ఈ స్మృతి శాతాలన్నీ ఈజీగా గుర్తొచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటయ్యా అంటే, ఈ విస్మృతి శాతం ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.